కనుమ పండుగ రోజు గారెలతో స్టార్ట్ చేసాము. గారెలేసేది ఎవరో కాదు మా అక్కే. ఇంత భయమో ఆయిల్లో వేయాలంటే. ఎందుకంటే ఆయిల్తో చాలా మెమరీస్ ఉన్నాయి దానికి. ఆయిల్తో ఎన్ని మెమరీస్ ఉన్నా ఫైనల్ గా మొత్తం పిండి మొత్తం తనే వేసింది. మా అక్క కింద మాస్టర్ షెఫ్ కూడా పనికిరాడు. ఎప్పుడు వంటగదిలో రాని మా అక్క ఈ రోజు గారెలు వేసిందంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. తను ఆయిల్లో వేసిన ప్రతి గారికి నాకు భయం వేసింది. ఎందుకంటే ఆయిల్ వచ్చి ఎక్కడ నా మీద పడిపోతుందా అని. ఇంకా నాకు ఆత్రం అక్క వేడి గారెని పట్టుకున్నాను. ఉడికిందో లేదా టెస్ట్ చేద్దామని. తీరా చేతులు కాలే నాకు. నెక్స్ట్ టైం ట్రై చేశాను. లోపల మొత్తం పర్ఫెక్ట్ గా ఉడికింది. ఇంకా మొత్తం గారెలు వేయడం అయిపోయినాక ఇంకా టిఫిన్ చేస్తాము. అమ్మ ఏం చేస్తుందా అని బయటకు వెళ్ళి చూస్తే గుమ్మడికాయలకి పసుపు రాసి బొట్లు పెడుతుంది. అవి ఇంటి ముందు కట్టడానికంట. ఎందుకు అని అడిగాను. ఇంటికి దిష్టి తాకకుండా అని చెప్పింది మా అమ్మ. ఇంకా కొంచెం సేపు మామిడి తోటకి వెళ్ళాము. చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. మామిడి తోటలో కొన్ని పిక్స్ తీసాను. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అవి. ఇంకా పక్కనే ఉన్న బలేరాయుడు చెరువు దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా కళింగం దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసాము. మీరు ఈ కనుమ పండగకి ఏం వండారో కమెంట్ చేయండి. మేము ఏం వండుకున్నామో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.